కొండలు మోసింది నువ్వేగా మనవి నన్న సంకెళ్ళేసింది నీకేగా అడుగులు ఆపింది నీయేగా మనవి నన్న గుండెల బాదున్న నవ్వేగా ఒక్కడుగు వెనకెయ్యాలే నవి నన్న దమ్మున్న లీడరు నువ్వే మనసున్న మహారాజువే నవి నన్న పెట్టుకో జూబ్లీల్స్ కిరీటమే ఎవడే నిన్ను ఆపేటోడు బండా పెడతాం వాణ్ణి అమ్మ తోడు బాయి నీకు బాధెందుకే జూబ్లీల్స్ లో ఎగిరే చెండా నీదే నవీనన్న నీ గెలుపుతో జూబ్లీల్స్ కొత్త చరితే రాసుకుంటాదే బాయి నీకు బాధెందుకే జూబ్లీల్స్ లో ఎగిరే చెండా నీదే నవీనన్న నీ గెలుపుతో జూబ్లీల్స్ కొత్త చరితే రాసుకుంటాదే. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను వినందు. రీసెంట్గా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ జరిగాయి. దాంట్లో నవీన్ అన్న ఘన విజయం సాధించాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం నవీన్ యాదవ్ గెలిచి ఎంత సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారో అదే సక్సెస్ని ఒక ఆర్టిస్ట్ శ్రీదేవి గారు కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నారు. 13 years ఆవిడ పడ్డ కష్టానికి ఇప్పుడు ఒక ఫలితం దొరికిందనమాట. అది ఎలా ఏంటి అనేది ఆవిడ మాటల్లో అడిగి తెలుసుకుందాం. హలో శ్రీదేవి గారు. హలో అండి. ఎలా ఉన్నారు? యా, సూపర్. సో బేసిక్గా ఈ ఇండస్ట్రీ అయినా పాలిటిక్స్ అయినా మనకి సక్సెస్ అంత ఈజీగా రాదు. బట్ మీరు ఎన్నో ఇయర్స్ నుంచి ఇలా డాన్స్ ప్రొఫెషన్లో ఉన్నారు, ఒక టీంతో కలిసి వర్క్ చేస్తున్నారు అని చెప్పి మేము విన్నాము. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మీది ఒక రీల్ వైరల్ అయింది. అది కూడా నల్గొండ గద్దర్ నరసన్న పాడిన పాట. ఆయన పాట పాడారు అంటే కంపల్సరీ ఆయన సీఎం అవుతారు, లేకపోతే ఆయన గెలుస్తారు. ఆయన పాడితే విన్నింగ్ ఎస్ అనే కంపల్సరీ అనేది ఒకటి ఉండిపోతుంది. అంత హైలైట్ పాటకి మీరు వేసిన స్టెప్స్ ఇంకా హైలైట్ అయ్యాయి. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా రీల్ వైరల్ అవుతుందని? లేదండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అది రీల్ అని కూడా అనకూడదు. దేనికి అంటే లాస్ట్ ఒక 5 నిమిషాల్లో ఎంటర్టైన్మెంట్ కోసం చేసిన బిట్ అది. ఓకే. సో అది ఇంత సక్సెస్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీకు ఎలా అనిపించింది అంటే ఇప్పుడు నవీన్ అన్న పాటకి మీరు బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయారు. అండ్ నవీన్ అన్న రియాక్షన్ ఎలా ఉంది? ఆయన కలిసారా? అసలు మీ ఈ జర్నీలో ఏమేం జరిగాయి? అన్నయ్యని ఇంకా కలవడం జరగలేదు, ఎందుకంటే అన్నయ్య కొంచెం బిజీగా ఉన్నారు. సో అన్నయ్య వాళ్ళ డాడీ అంటే చిన్న శ్రీశైలం బాపు గారు కాల్ చేయడం జరిగింది. వెళ్ళాను, కలిశాను, సన్మానం చేశారు. అండ్ అన్నయ్య వచ్చడానికి టైం పడుతుంది అని చెప్పారు. సో కొంచెం ఇంటర్వ్యూలో బిజీ అయ్యి నేను ఇటు వచ్చేసాను, కానీ కలుస్తాను, మళ్ళీ కలుస్తారు. అంటే కాన్వర్జేషన్ మీరిద్దరు కలిసి మాట్లాడినట్టు వీడియోస్ కూడా కొన్ని బయటకు వచ్చాయి. అంటే ఏం చెప్పారు ఆయన మీకు? అంటే మామూలుగా నేను అన్నయ్యతో మాట్లాడాను. మాట్లాడినప్పుడు ఏం కదలేమో అయిపోతుందిలే అన్నట్టు మాట్లాడారు. మేము ఉన్నాము, ఏదున్నా చేద్దాము ఖచ్చితంగా, కొంత బిజీగా ఉన్నాము, కొంచెం ఫ్రీ అయినాక అన్నీ గుర్తున్నాయి, అన్నీ చేద్దాము అని చెప్పారు. అంటే మీకు ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? అంటే చాలా మందికి అమ్మాయిలు పర్ఫామ్ చేస్తున్నారు, డాన్స్ చేస్తున్నారు అంటే ఫస్ట్ చాలా ఈజీగా తీసేస్తూ ఉంటారు. అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేసి ఫీల్డ్లోకి వచ్చారు? అండ్ ఇప్పుడు మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే గౌరవము. సో అది నాకు ఇప్పుడు దక్కింది అని అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఏం కావాలి అనుకుంటున్నానంటే నేను సెటిల్ అవ్వాలి అండ్ ఫ్యామిలీ సెట్ చేయాలి. సో దాని గురించి ట్రై చేస్తున్నాను. ఆర్టిస్ట్గా గుర్తింపబడ్డారు కాబట్టి అంటే ఇన్ ఫ్యూచర్లో మూవీస్ అలా ఏమైనా ట్రై చేయాలి అని అనుకుంటున్నారా? ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బాపు గారు కూడా చెప్పారు. సో ఛాన్స్ వస్తే ఖచ్చితంగా చేస్తాను. ఛాన్స్ వస్తే చేస్తారు. ఎస్. అసలు మీరు ఎందుకు ఈ డాన్స్ ప్రొఫెషన్ ఎంచుకున్నారు అనుకోవచ్చు? ఎందుకు అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లము అండ్ ఫ్యామిలీ స్ట్రగుల్స్ అండ్ బయట వేరే ప్రాబ్లమ్స్. అంటే మామూలుగా బేసిక్గా నేను ఒక డాన్సర్ని చిన్నప్పటి నుంచి అయినా, కాంపిటీషన్స్లో బాగా చేసేదాన్ని. అండ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత టోటల్ లైఫ్ స్టైల్ మారిపోయింది. ఓ, మీరు మ్యారీడా? యా, మ్యారీడ్. 10th పెళ్ళైపోయింది. తర్వాత 2 పిల్లలు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇంటర్ కంప్లీట్ చేశాను. అండ్ డాన్స్ అనేది ఆపేశాను, ఇంకా క్లోజ్ అయిపోయింది. స్కూల్ టీచర్గా వర్క్ చేస్తూ పిల్లలకు ట్యూషన్స్ ఆ టైప్లో వెళ్ళినాయి కొన్ని రోజులు. సో అయినా ఇంకా పిల్లలకి అడ్జస్ట్ అవ్వకపోవడం, అమౌంట్ పర్పస్లో కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం అవ్వడము అండ్ రూమ్ రెంట్స్ అవి ఇవన్నీ సెట్ అవ్వకపోవడము. అండ్ అక్కడ నుంచి ఆ ఇబ్బందుల్లో ఉన్నాను.
ఇంకా అక్కడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను విలేజ్ నుంచి షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాక మార్నింగ్ స్టడీ అవర్స్, ట్యూషన్స్ అండ్ మెడికల్ రిప్రజెంట్గా వర్క్ చేశాను. అండ్ ఈవెంట్లు కండక్ట్ చేశాను అప్పుడు ఆ టైంలో 13 years బ్యాక్. చేస్తూ అంటే ఫోకస్ చేయలేకపోయాను ఈవెంట్స్ మీద. అండ్ ఈ క్రమంలో నా హెల్త్ ప్రాబ్లం అవ్వడము, టైంకి ఫుడ్ ఉండకపోవడము, టైం సరిగ్గా నిద్రపోకపోవడము, అండ్ అక్కడ ఇక్కడ ఇలా పరిగెత్తడం అనేది బాగా జరిగింది. సో దాని తర్వాత నాకు హెల్త్ ప్రాబ్లం అనేది కొంచెం ఎక్కువనే అయింది. దాని తర్వాత ఏమైపోయిందంటే ఇంకా మొత్తం డ్యాన్స్ మీదనే ఫోకస్ చేయడం, ఈవెంట్సే కండక్ట్ చేయడము, ఈవెంట్ మీదనే డిపెండ్ అవ్వడం అలా చేశాను. సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఓకే. అంటే యువర్ వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్గా వర్క్ చేస్తూ మళ్ళీ ఈ ప్రొఫెషన్లోకి వచ్చారు. మిమ్మల్ని ఇప్పటి వరకు డౌన్ఫాల్లోకి లాగిన వాళ్ళకి ఏం చెప్తారు? శ్రీదేవి అంటే ఇది. లేట్గా అయినా సరే ఖచ్చితంగా నేను చెప్తాను, చూపించుకుంటాను కూడా. 13 సంవత్సరాలు కష్టపడ్డాను, ఇప్పుడు వచ్చింది. ఇంకొన్ని సంవత్సరాలు కష్టపడతానేమో, అప్పుడు కూడా ఖచ్చితంగా నేను ఏంటో అనేది చూపిస్తాను. అండ్ చాలామంది అండ్ మీ సరౌండ్ సర్కిల్లో అండ్ మీకు ఎక్కువ నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నారు, ఎక్కువ మంది ట్రోల్ చేస్తున్నారు అని. అవి చూసినప్పుడు మీకు ఏమనిపించింది? చేతగాని వాళ్ళు చేసే పనులు అవి. నెగిటివిటీ అనేది వస్తుంది అంటే నేను అక్కడ సక్సెస్ అయ్యాను. సో వాళ్ళ నెగిటివ్గా కామెంట్ చేసే వాళ్ళకి అండ్ మన లేడీస్ గురించి, అంటే నా గురించి కాదు, ఒక అమ్మాయి గురించి బ్యాడ్గా థింక్ చేస్తున్నారు అంటే వాళ్ళు చేత కాని వాళ్ళని నేను 100% చెప్తాను. ఒకవేళ నీకు నెగిటివ్గానే అనిపించిందే అనుకోండి, చెప్పే విధానం ఒకటి ఉంటుంది, మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది. సో సోషల్ మీడియా త్రూ కొన్ని నెగిటివిటీస్ వచ్చినాయి కాబట్టి, సో సోషల్ మీడియా త్రూ కూడా మాకు అప్రోచ్ అవ్వచ్చు. సో ఈ వే ఈస్ నాట్ కరెక్ట్ చెప్పొచ్చు. అవి ఏవి నీకు చేత కాకుండా నువ్వేదో థర్డ్ పర్సన్ లాగా ఏదో ముసుగులో ఉండి కామెంట్ చేస్తున్నావు అంటే నువ్వు ఒక చేతగాని వాడవని ఖచ్చితంగా నేను. సో మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది ఇవన్నీ చూసిన తర్వాత? వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు మీకు? వాళ్ళు చాలా హ్యాపీ. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత సక్సెస్ అవుతానని. సక్సెస్ అవుతానని తెలుసు, ఫ్యామిలీని లీడ్ చేసుకుంటుంది, తను స్ట్రాంగ్గా ఉంటుంది అని వాళ్ళు గెస్ చేశారు. కానీ ఇంత సక్సెస్ అవుతాను అని ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మీకు ఇప్పుడు ఆ వీడియో ఫేమ్ అవడం వల్ల సక్సెస్ వచ్చింది అనుకుంటున్నారా, లేకపోతే ఫైనాన్షియల్గా మీకు ఏమైనా హెల్ప్ అయిందా? ఫైనాన్షియల్గా ఏమి హెల్ప్ అవ్వలేదు, వీడియో వల్ల సక్సెస్ అయ్యాను. ఎంత ఇచ్చారు మీకు పర్ డే? అసలు నేను చూసాను ఆ వేలో వెళ్తూ ఒక ట్రక్ పెట్టుకుని ఒక 4-5 ఫీమేల్స్ డాన్స్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. ఏరియా మధురానగర్, కృష్ణానగర్ మొత్తం. అంటే 3-4 days వరకు చేశారు కదా? లేదు, 22 to 23 days చేసాము అనేది ట్రావెల్. మేము 17th నుంచి 9th వరకు ప్రోగ్రామ్ జరిగింది. తర్వాత మేము ఒక 2 days ఉండాల్సి వచ్చింది అక్కడ. ఓకే. ఎస్, రెమ్యునేషన్ అనేది ఓకే, నాట్ బ్యాడ్ అనొచ్చు. ఓకే. సో వాళ్ళు పర్సనల్గా పే చేస్తారు మీకు? అంటే నేను ఇక్కడ ఏపూరు సోమన బృందం నుంచి వచ్చాను. సో వాళ్ళ కమిట్మెంట్ ఏముంటాయో మనకు తెలియదు, బట్ మా కమిట్మెంట్కి తగ్గట్టు మాకు వచ్చాయి. అంటే మీకు ఒక టీం నుంచి మీరు వచ్చారు, మీ ఎవరైతే ఉంటారో మేనేజర్ ఆయన ఇచ్చింది మీరు తీసుకుంటారు. అంతే. ఓకే. ఇప్పుడు మిగతా వాళ్ళకంటే ఎక్కువ మీరు ఫేమ్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అట్ ద సేమ్ నేను కూడా చాలా హ్యాపీగా. నాతో ట్రావెల్ చేసిన వాళ్ళు అయితే ఇంకా వాళ్ళకి చెప్పొద్దు, నాకంటే ఎక్కువ ఆనందంలో మునిగి తేలుతున్నారు వాళ్ళు. అవునా? అసలు మీ జర్నీ ఎలా ఉంటుంది శ్రీదేవి గారు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మీకు ఒక 20 days 15 days వర్క్ ఉంది. ఇలాంటి అకేషన్స్ లేకపోతే మిగతా టైమ్స్లో మీరు ఏం చేస్తారు? అప్పుడు మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? చాలా కష్టం అది. అండ్ మామూలుగా ఒక 1 month అలా లేకపోతే ఓకే నడిచిపోతుంది. ఒక 2 months 3 months ఏ వరకు లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది ఫేస్ చేస్తాము. ఇంకా ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేయడము, మళ్ళీ నెక్స్ట్ కూడా కరెక్ట్గా ఈవెంట్స్ వస్తాయని హోప్స్ ఉండదు. సో మూమెంట్ని బట్టి, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక కళాకారిణి ఉంది కాబట్టి అందరికీ జీవనాధారం కావాలి కాబట్టి కొన్నిసార్లు అప్స్ డౌన్ అనేవి చాలా జరుగుతుంటాయి. అంటే మీరు ఏ ఈవెంట్స్కి ఎక్కువ పర్ఫామ్ చేస్తారు? లైక్ ఏ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ అనుకోవచ్చు? మ్యారేజ్ ఈవెంట్స్ అండ్ సంగీత్, హల్దీ, సంగీత్, రిసెప్షన్, షష్ఠి పూర్తి, తర్వాత మెచ్యూర్ ఫంక్షన్స్, అండ్ ఇక్కడ పొలిటికల్ పరంగా చూస్తే ఇవి, అండ్ ఫెస్టివల్ పరంగా చూస్తే బోనాలు, బతుకమ్మ, వినాయక చవితి,
అండ్ శివరాత్రి ప్రోగ్రామ్స్, తీజ్ ఫెస్టివల్స్ ప్రోగ్రామ్స్, తర్వాత గుడి టెంపుల్స్ ఓపెనింగ్స్ ఉంటాయి కదా, అవును, సో అవును. ఆ ప్రోగ్రామ్స్, అంటే ట్రెడిషనల్ టైప్లో ఉండే ప్రతిదీ కండక్ట్ చేస్తాను. ఓకే. నవీన్ అన్నకి కాకుండా పొలిటికల్‌గా ఇంకెవరికైనా ఇలా పర్ఫార్మ్ చేయడం జరిగిందా? చాలా ఎవరికి చేశారు? ఆ, చాలా మందికి చేశాను. సో ప్రతి ఎలక్షన్లో బలమూరి వెంకటన్నకి చేశాము, తర్వాత కేఎల్ఆర్ గారికి చేశాము, అండ్ అందులో శ్రీరామన్నకి చేశాము, మన కిషన్ రెడ్డి సార్కి ఎమ్మెల్యే ఎప్పుడు చేశాము, ఎంపీ ఎప్పుడు కూడా చేశాము, తర్వాత పొన్నం ప్రభాకర్ గారికి, పొంగులేటి శ్రీనివాస్ సార్ గారికి, అండ్ జూపల్లి కృష్ణారావు సార్ గారికి, అంటే ప్రతి ఒక్కరి దగ్గర చేశాను, అందరి దగ్గర. సో పొలిటికల్‌గా పెద్ద టచ్చే ఉంది యా. అయితే. మరి ఇన్ని చేసిన మీరు ఇంకా ఎందుకు ఈ స్ట్రగ్లింగ్ ఫేస్‌లోనే ఉన్నారు? దీనికంటే నెక్స్ట్ స్టెప్‌కి ఎందుకు వెళ్ళలేకపోయారు? వీటిలో పెద్ద రెమ్యునేషన్ ఏముండదు. హ్మ్. అంటే ఈ రోజు ఓకే, హ్మ్. రేపటి గురించి ఏదో ఒకటి వెతుక్కోవాలి, ఆ టైప్లో ఉంటుంది. హ్మ్. ఎక్స్పెక్ట్ చేసే అంత రెమ్యునేషన్ ఉండదు. హ్మ్. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకొని నడిపిస్తున్నాము. హ్మ్. సో విమెన్ అనగానే బేసిక్‌గా ఫ్యామిలీ సైడ్ ఎవరు గూడా అంటే మనం ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నా కూడా పబ్లిక్‌లో మనం ఒక వ్యాన్ ఎక్కో లేకపోతే ఇంకొకటి ఎక్కో మనం డాన్సులు చేస్తున్నాము అంటే అవతల వాళ్ళు ఎలా తీసుకుంటారో అని చెప్పి భయంతో ఇంట్లో వాళ్ళు వద్దు నో నో చెప్తారు. బిగ్ నో అంటారు. ఎస్, అటువంటి సిట్యుయేషన్స్ ఎలా హ్యాండిల్ చేశారు? నాకు అలా ఏం రాలేదు. హ్మ్. ఎందుకు అంటే నేనేంటో మా ఫ్యామిలీకి తెలుసు. హ్మ్. అండ్ ఇంకొకటి, నేను ఏ వర్క్ అయినా చాలా హార్డ్ వర్క్గా చేస్తాను, ఏదైనా ఇష్టంగా చేస్తాను. ఆ, నా పరిస్థితులను చూసుకుంటే తను బాగుండి తన పిల్లలను చూసుకుంటే చాలు అని అనుకొని మా వాళ్ళు సపోర్ట్ చేశారు. హ్మ్. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెద్దగా ఏం లేదు, హ్మ్. పేరెంట్స్ లేరు. ఓహ్! అమ్మమ్మ తాతయ్య వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళే చూసుకున్నారు, వాళ్ళే ఇది చేశారు చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి. హ్మ్. అండ్ తర్వాత అక్క బావ, హ్మ్. అండ్ తర్వాత అన్న వదిన హ్మ్. వీళ్ళు చూసుకున్నారు. ఓకే. ఇప్పుడు హస్బెండ్, కిడ్స్. హస్బెండ్ కూడా ఫ్లెక్సీ బ్యానర్లు కడతారు. ఓకే. సో తనకు కూడా ఒక పర్మనెంట్ శాలరీ టైప్లో ఏమి ఉండదు. హ్మ్. అండ్ ఎట్ ద సేమ్ నాది కూడా సేమ్ వర్క్. హ్మ్. మాకు సడన్ ఒక ప్లేస్, ఒక టైము, ఒక డే అని ఉండదు. హ్మ్. ఎప్పుడు వర్క్ వస్తే అప్పుడు వెళ్ళాల్సిందే, చేయాల్సిందే. ఓకే. మీ క్వాలిఫికేషన్ ఏంటి? నాది ఇంటర్. ఇంటర్. Yes. ఎక్కడ వర్క్ చేశారు? ఏ స్కూల్‌లో చేశారు? ఏ క్లాసెస్‌కి? నేను 5th వరకు చెప్పాను. హ్మ్. అండ్ మ్యాథ్స్ కొంచెం నాలెడ్జ్. Hmm. సో మ్యాథ్స్ ఇక్కడ హైదరాబాద్ స్కూలేనా? లేదు, బాలనగర్ అని చెప్పేసి జడ్చల దగ్గరలో ఉంటారు. సో అక్కడ టీచింగ్ చేశాను, జడ్చలలో చేశాను, అండ్ బాలనగర్లో కూడా టీచింగ్ చేశాను. హ్మ్. తర్వాత హైదరాబాద్కి వచ్చాక మారింది. అంటే అదే ప్రొఫెషన్ కంటిన్యూ చేసుకుంటూ మీరు మంచి డాన్సర్ కాబట్టి చిన్నపిల్లలకి డాన్స్ క్లాసులు ఇవన్నీ చెప్పాలని ఎప్పుడు అనిపించలేదా? అనిపించింది కానీ దానికి స్తోమత లేదు. అంటే దానికి మనం ఇన్వెస్ట్ చేయాల్సింది ఏమి ఉండదు కదా. మనం ఇన్వెస్ట్ చేయాల్సింది ఏముండదు, మంత్ ఎండింగ్ వరకు ఉండాలి. ఆ, వాళ్ళు మంత్ ఎండింగ్ తర్వాత కూడా క్లారిటీగా వస్తుందని గ్యారంటీ లేదు. అలా ఏమైనా అయ్యాయా? ట్రై చేస్తారా అలా? ట్రై చేశాను. 10 రోజులు రావడం, 15 రోజులు రావడం, తర్వాత బంద్ చేయడం అలా కూడా జరిగాయి. సో అది క్లోజ్ చేసేసాను, ఇంకా మళ్ళీ దాని సైడ్ వెళ్ళలేదు. ఏదున్నా నేను మాత్రమే కష్టపడాలి, నేను మాత్రమే ముందుకెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాను. సో అదే కంటిన్యూ చేస్తున్నాను. యాక్టింగ్ ఏమన్నా చేస్తారా ఇప్పటి వరకు? లేదు, ఇప్పటివరకు ఎక్కడ యాక్టింగ్ ఏం చేయలేదు. అంటే చేయడం ఇంట్రెస్టే. ఎస్, మరి ఇప్పుడు చాలా సినిమాల్లో ఇలా టీమ్స్ వాళ్ళే మీరు ఈ స్ట్రగ్లింగ్ కంటే కూడా ఈజీ ఉంటుంది కదా. పెద్ద పెద్ద మూవీస్లో ఏవో చిన్న క్యారెక్టర్స్ అవి కొంచెం వెల్ పే చేస్తారు అని వింటుంటాం. చేస్తారు కానీ నేను అక్కడ వరకు వెళ్ళలేదు. ఎందుకంటే నేను కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్ కానివ్వండి, నేను ఉంటున్న నా నా పై ఆర్గనైజర్లు కానివ్వండి, అండ్ ఈవెన్ నేను కూడా నా ఓన్ ఈవెంట్లు చేస్తాను. సో నేనైనా కొన్ని సందర్భంలో బిజీగా ఉంటాను, అండ్ కొన్ని మూమెంట్లో ఫ్రీగా ఉంటాను. అంటే కొన్ని సీజన్ ఉన్నప్పుడు ఓకే, అన్ సీజన్ ఉన్నప్పుడు ఫ్రీగా ఉంటాను. కానీ ఆర్టిస్ట్గా మూవీస్ ఫీల్డ్లోకి వెళ్ళామంటే వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో తెలియదు, ఎప్పుడు అవకాశం వస్తుందో తెలియదు. వాళ్ళు ఇచ్చే అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. సో అది నాకు ఫ్యామిలీ ప్రాబ్లం అవుతుంది అని అటు వెళ్ళలేదు. ఓన్లీ ఫ్యామిలీ కోసం ఇప్పుడు ఇంత కష్టపడుతున్నారు. పిల్లలు ఉన్నారా మీకు? ఎస్, 2 ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తుంటారు? బాబు డిప్లొమా 3rd ఇయర్,
ఓ పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏ ఇయర్లో అయింది మీకు పెళ్ళి? మిమ్మల్ని చూస్తే ఒక కోణాల్లో పెళ్ళి అవ్వలేదేమో, ఇప్పుడు సింగిల్ అన్నట్టు ఉన్నారు. మీకు ఆల్రెడీ డిప్లొమా చదివే కిడ్. చిన్న ఏజ్లోనే పెళ్ళి అయిపోయింది. అంటే మమ్మీ డాడీ లేరు కాబట్టి తాతయ్య చాలా చూసి త్వరగా పెళ్లి చేసేసారు. సో అలా అలా తొందరగా పెళ్ళి అయిపోయింది. ఫస్ట్ మిమ్మల్ని చూస్తే నేను పెళ్లి కాలేదేమో అనుకున్నా. అది బ్లాక్ థ్రెడ్ వేసుకున్నారు కదా, Yes, అందుకే మీరు రుద్రాక్ష. మ్యారీడా అని అడిగాను నేను. అవును. శివయ్య అంటే చాలా ఇష్టం, అందుకని ఎక్కువ అది రుద్రాక్ష ఉంటుంది. ఏ ఈవెంట్ అయినా ఏ ఫంక్షన్ అయినా మాక్సిమం రుద్రాక్షనే ఉంటుంది. సో ఒక బాబు డిప్లొమో, ఇంకొక కిడ్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే. సో వాళ్ళని బాగా చదివించాలని చెప్పి మీరు స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళు ఏమైనా చెప్తుంటారా మీ కష్టం చూసి? అంటే మీరు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు కదా. చెప్తుంటారు వాళ్ళు. ఏంటంటే మేము సెటిల్ అవ్వాలి, నేను ఇంట్లో ఫస్ట్ నేను ఇంట్లో కూర్చోబెట్టాలి అని చెప్తుంటారు. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో డిప్లొమో చదివే కొడుకు అంటే మీరు ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి దీంట్లో స్ట్రగుల్ అవుతున్నట్టు. 10-15 years అబో. అవును. ఓకే. సో మీ హస్బెండ్కి కూడా ప్రాపర్ జాబ్ లేదు? లేదు. ఓకే. అంటే ఒకప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ మా హస్బెండ్. 2004-3 ఆ టైంలో గవర్నమెంట్ ఎంప్లాయీ. ఏం చేస్తారు? సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవారు. ఓకే. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తను జాబ్ మానేశారు. ఇంకా దాని తర్వాత దీంట్లోకి వచ్చారు. ఇక స్టేబుల్గా ఒక పేమెంట్ అంటూ, స్టేబుల్గా ఒక బడ్జెట్ అంటూ లేదనమాట. సో దొరికినప్పుడు చేయాలి, లేనప్పుడు అది కష్టం కదా. అంటే సర్వైవల్ అనేది ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో అన్నీ హై కాస్ట్లు ఉంటాయి కాబట్టి వచ్చినప్పుడే పని చేయాలి అంటే అది చాలా హార్డ్ వర్క్. దట్టు ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి అంటే నడపడం కష్టం కదా చాలా. రెండు చేతులు సంపాదిస్తుంటే కూడా నడపలేని పరిస్థితులు ఉన్నాయని మాట్లాడుతుంటారు. అలా ఉంది కాబట్టి ఇవి అవి అన్ని కండక్ట్ చేస్తుంటారు. ఇంకా ఉన్నప్పుడు చేస్తాము, ఇంకా లేనప్పుడు ఇంకేం చేయలేము, దానికి ఆప్షన్ లేదు అంతే. సో ఇప్పుడు మరి అన్న కూడా, నవీన్ అన్న కూడా విన్ అయ్యాడు కాబట్టి, సో మీకేమైనా ఫర్దర్గా హెల్ప్ చేస్తారు అనే హోప్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఉంటే ఉన్నాయి. అంటే అన్నయ్య ఏ విధంగా హెల్ప్ చేసినా ఓకే. ఏ విధంగా చేసినా ఓకే, ఫైనాన్షియల్గా కానివ్వండి ఏదైనా. అదర్వైజ్ ఏదున్నా ఓకే. అంటే కంటిన్యూస్గా ఒక వర్క్ ఇస్తాము అలాంటివి ఏమన్నా డిస్కషన్స్ అయ్యాయా? లేదు, అలా ఏం అవ్వలేదు. కాకపోతే మూవీస్లో ఛాన్స్ ఇప్పిస్తాము. అండ్ డ్యాన్స్కి నీకు చాలా దగ్గర ఉంది. అండ్ మామూలుగా డ్యాన్స్ అందరూ చేస్తారు, కానీ దాంట్లో లీనమై కింద ఉన్న ఏజ్డ్ వాళ్ళని గ్రిప్లో పెట్టుకొని, వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఆ స్టెప్స్ వేయడం అనేది, పైగా అంత హ్యాపీగా వేయడం అనేది గ్రేట్. కాబట్టి ఆ మూవీస్లో కంపల్సరీ ఛాన్స్ ఉంటుంది అని చెప్పారు. సో దానికోసం సర్చింగ్ కాదు వెయిటింగ్. ఓకే. సో డాన్స్ అంటే మీరు ఇంతకు ముందు ఎక్కడైనా నేర్చుకున్నారా, లేకపోతే ఎలా మీకు మీరే ఓన్గా ప్రాక్టీస్ చేస్తారు? స్టార్టింగ్ నుంచి నాకు ఓన్. తర్వాత ఈ ఫోక్ స్టైల్కి వచ్చాక ఫ్రెండ్ వాళ్ళు అండ్ ఒక అన్నయ్య ప్రవీణ్ అనేసి, తర్వాత శ్రీరామ్ అనేసి వీళ్ళు నాకు సపోర్ట్ చేశారు. అండ్ సింగర్స్ కొంతమంది, మన సునీతక్క కానివ్వండి, కవితక్క, విజయశ్రీ అక్క, వీళ్ళు సపోర్ట్ చేశారు. అండ్ వేరే సింగర్లు కూడా సపోర్ట్ చేశారు. వీళ్ళందరి నుంచి వంగ శ్రీనివాస్ గౌడ్ అని జానపద సంఘ రాష్ట్ర అధ్యక్షుడు. సో అక్కడి వరకు రీచ్ అయ్యాను. అక్కడి నుంచి మళ్ళా గిడుగు రామ్మూర్తి వల్ల మునిమనవరాలైన స్నేహలత మురళి గారు, సో అమ్మ దగ్గర వరకు కూడా రీచ్ అయ్యాను. అమ్మ ఏంటంటే చాలా మన పెళ్లి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, స్టిల్ ఇప్పుడు జరుగుతున్నవి, అవి స్టార్ట్ చేసిందే తను. ఓకే. మొట్టమొదటిసారి మన పెళ్లి ప్రోగ్రాంలు చేయొచ్చు, హల్దీ ఫంక్షన్ చేయొచ్చు, తర్వాత పూల మార్పిడి చేయొచ్చు, మాలల మార్పిడి చేయొచ్చు, పూలబంతాట ఆడొచ్చు, కోలాటం ఆడొచ్చు, అమ్మాయి అబ్బాయిలతో ఆడించవచ్చు, పాడించవచ్చు అని మొట్టమొదటి స్టార్ట్ చేసింది తను. ఇప్పుడు మనం చాలా మంది పెళ్లి ప్రోగ్రామ్స్లో ఎంట్రీస్ అని, తర్వాత రిసెప్షన్, ఇవన్నీ చేసాం కదా, కానీ ఇవన్నీ మొట్టమొదటిసారి మొదలు పెట్టిందే తను. సో అమ్మ దగ్గర 9 yearsగా వర్క్ చేశాను. ఓకే. సో డాన్స్ అంటే ఓన్లీ ఫోక్ కాకుండా ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా, భరతనాట్యం, కూచిపూడి, ట్రెడిషనల్ డాన్సులు కూడా ఉంటాయి కదా, అవి కూడా చేస్తారా? లేదు, అవి నేర్చుకునే అంత ఇది లేదు, అటు వెళ్ళలేదు. ఓన్లీ ఫోక్ అండ్ కొన్ని మూవీ సాంగ్స్, ట్రెడిషనల్ మూవీ సాంగ్స్ కొన్ని. సో సందర్భాన్ని బట్టి చేపిస్తాం. ఏదన్నా ఈవెంట్ అయితే ఆ సిచ్యువేషన్ బట్టి సాంగ్స్ డిసైడ్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ ఏమి ఉండదు, డైరెక్ట్
డైరెక్ట్‌గా చేస్తారా? అంటే టీమ్స్ ఉంటే అందరూ ఒకేలా చేస్తారు కదా! సేమ్. అంటే ఫాలో కొడతారు. ఒకరు లీడ్ తీసుకుంటే మిగతా వాళ్ళు ఫాలో చేసేస్తారు. ఇంక ఎక్స్‌పీరియన్స్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తూ ఉంటది. పెళ్ళిళ్ళకి వీటికి అయితే ఎంత 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 చార్జ్ చేస్తారు పర్ డే నార్మల్‌గా? అంటే ఒక్కొక్క ఈవెంట్‌కి ఒక్కొక్క బడ్జెట్ ఉంటుంది. అంటే వాళ్ళు అడిగే అంటే నేను విన్నదేంటంటే, నేను గూడా ఇంతకుముందు ఈవెంట్స్ హోస్ట్ చేశాను. సో, కష్టపడేది డాన్సర్సు, హార్డ్ వర్క్ జేస్తారు అందరికంటే. బట్ ఈవెంట్ ఆర్గనైజర్‌కి ఎక్కువ లాభం ఉంటుంది. వాళ్ళకి చాలా తక్కువ పే ఇస్తారు అని చెప్పి చాలామంది డాన్సర్స్ చెప్తూ ఉంటారు. అంటే అవును. వాళ్ళు పడిన కష్టానికి తగిన ఫలితం ఫలితం ఉండదు. ఉండదు అని అంటారు. యెస్. హ్మ్. అది కరెక్ట్. అది 100% నిజం అది. హ్మ్. అంటే సడెన్ ఇంత బడ్జెట్ అని పెడతారు. సో, ఇక అదే కంటిన్యూషన్ నడుస్తూ ఉంటది. హ్మ్. సంవత్సరాలు మారినా ఆ పేమెంట్ మాత్రం మారదు. అంతే ఉంటుంది. మీరు డిమాండ్ చేయలేరా? అంటే మీరు అడగలేరా? అంటే ఇయర్స్ మారే కొద్దీ అట్‌లీస్ట్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ మనం ఏదైతే పేమెంట్ వింటామో స్టిల్ 5 ఇయర్స్ తర్వాత కూడా అదే పేమెంట్ డాన్సర్స్‌కి ఇస్తున్నాము. వచ్చేస్తారు ఈజీగా అని మాట్లాడతారు కదా! యెస్. సో, ఆ చేంజెస్ కోసం మీరు ఇంటర్నల్‌గా ఏం ట్రై చేయరా? నాకు నాకొక రెమ్యునేషన్ ఉంది. సో, శ్రీదేవి వస్తే ఇంత అడుగుతుంది అని వాళ్ళకొక నాలెడ్జ్ ఉంది. సో, వాళ్ళది ఇచ్చేస్తారు. నేను వెళ్ళిపోతాను అంతే ఇంగ. హ్మ్. అది సందర్భం ఎక్కువ అవ్వచ్చు, తగ్గొచ్చు. పేమెంట్ పెరగొచ్చు, తగ్గొచ్చు. ఇన్ని రోజులు ఫ్యామిలీ కోసం కష్టపడ్డారు. యెస్. మీకోసం మీరేం చేయాలనుకుంటున్నారు? నా కోసం అంటూ సెపరేట్‌గా, స్పెషల్‌గా ఏం లేదు. హ్మ్. నేను సెట్ అవ్వాలి, పిల్లలని సెట్ చేయాలి అంతే. ఓన్లీ అదొక్కటే. అంతే. మరి మిమ్మల్ని ఎంతగా అభిమానించిన వైరల్ చేసిన తెలంగాణ ప్రజలకి ఏం చెప్తారు? అందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. ఎందుకంటే ఎక్కడో ఉన్న మేము బయటికొచ్చాము ఈరోజు. మీ 2 రాష్ట్రాల వాళ్ళు. హ్మ్. అంటే మన తెలంగాణ కాదు, ఆంధ్ర, తెలంగాణ 2 దగ్గర నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి. కొంతమందికి నేను రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను. ఖచ్చితంగా లేట్ అయినా సరే, ఒక 2 రోజులైనా లేట్ అయినా సరే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఖచ్చితంగా మీ మెసేజ్‌కి రిప్లై ఇస్తాను. కంపల్సరీ మీ ఆదరణ ఎప్పుడు ఇలాగే శ్రీదేవి రాత్రుల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఫోక్ డాన్స్ అన్నారు కాబట్టి ఇప్పుడు రీసెంట్‌గా 2, 3 సంవత్సరాల నుంచి ఫోక్స్ సాంగ్స్, డాన్స్‌లు బాగా వైరల్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 'రాను ముంబైకి రాను', యెస్. 'రాము రాతోడుది' కానివ్వండి. అలాంటి సాంగ్స్‌లో ఏదైనా ఒక ఆల్బమ్ సాంగ్ అలా పెర్ఫార్మ్ చేసారా ఇప్పటివరకు? అంటే నేను మామూలుగా ఒక సర్కిల్‌లో ఉన్నాను. హ్మ్. అది దాటాలంటే కొంచెం టైం పడుతుంది. పిల్లలేంటంటే టైం పడుతుందా? భయమా? భయం కాదు. హ్మ్. భయం అని అస్సలు నేను అనను. అంటే ఎందుకంటే ఆపర్చునిటీస్ ఎలా వస్తాయో, మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం అనే భయం. అంటే టీమ్‌లో ఉన్నంత వరకు మీకు కంబైన్డ్‌గా వర్క్స్ వచ్చేస్తాయి. యెస్. అది కాదు అని బయటికెళ్ళిన తర్వాత ఆఫర్స్ రాకపోతే అనే భయంతో చాలామంది అలా ఉండిపోతారు లే కదా! నాకు ఆ ప్రాబ్లమ్ ఏం లేదు. హ్మ్. నేను వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటి అంటే నేను ట్రెడిషనల్. హ్మ్. సో, శారీస్, హాఫ్ శారీస్ మెయింటైన్ చేస్తాను. హ్మ్. సో, కొంతమందికి అది నచ్చుతుంది, నచ్చదు. సో, హ్మ్. అక్కడి వరకు వెళ్ళాక ఈ కాస్ట్యూమ్ అయితే మేము తీసుకోము. హ్మ్. మాకు ఇలాంటే కావాలి అని అంటే నేను అక్కడి నుంచి డిగ్రేడ్ అయ్యి మళ్ళీ బ్యాక్ రావాల్సొస్తది. సో, ఆ స్టెప్ నేను తీసుకోలేకపోయాను ఇప్పటి వరకు. ఓకే. ట్రెడిషనల్‌గా కావాలి అంటే ఫుల్ డ్రెస్‌లో, ఫుల్ శారీలో, ఫుల్ హాఫ్ శారీలో కావాలంటే ఖచ్చితంగా చేస్తాను. హ్మ్. చేశాను గూడా. మన ఎల్‌బి శ్రీరామ్ గారు ఉన్నారు గదా! హ్మ్. సో, సార్‌తో పాటు అరుగు అనే ఒక కాన్సెప్ట్. హ్మ్. అంటే పూర్వకాలంలో అరుగుని ఏ విధంగా వాడేవాళ్ళు, హ్మ్. దానివల్ల యూజ్ ఏంటి, హ్మ్. దాన్ని ఎలా మనం వాడొచ్చు హ్మ్. అనే ఒక సబ్జెక్ట్‌ని చాలా నీట్‌గా, చాలా క్లియర్‌గా చూపించడం జరిగింది. హ్మ్. అండ్ బతుకమ్మ సాంగ్స్ కూడా ఒక 2, 3 చేశాను. బతుకమ్మ సాంగ్స్ యెస్. చేశారు. సో, శ్రీదేవి గారంటే ఓన్లీ ఫర్ ట్రెడిషనల్. యెస్. సో, ఇప్పుడు కొంచెం వైరల్ అయిన వాళ్ళని శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ అలా ఎపిసోడ్స్‌కి పిలుస్తున్నారు గదా! యెస్. అటువంటి కాల్స్ ఏం రాలేదా మీకు? ఇంకా లేదు. ఇంకా లేదా? ఇంకా ఇంకా అక్కడి వరకు వీడియో వెళ్ళలేదేమో. వైరల్ చేయండి అర్జెంట్‌గా. అంటే వెళ్ళుంటాయి. హ్మ్. కాకపోతే ఇంక సందర్భం రాలేదేమో. హ్మ్. అంటే ఎందుకంటే ఇన్‌స్టా‌లో చిన్న చిన్నగా ఫేమస్ అయిన వాళ్ళనే ఇప్పుడు తీసుకొచ్చేసి పెడుతూ ఉన్నారు అవును. గదా! అలా ఛాన్సెస్ వస్తే చేస్తారా? ఖచ్చితంగా. ఖచ్చితంగా చేస్తారు. చూస్తారా బేసిక్‌గా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ? చూస్తాను. శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తాను. జబర్దస్త్ చూస్తాను. అంటే హ్మ్. మామూలు టైంలో జర్నీలో ఇవి బాగా చూస్తా నేను. హ్మ్. సో, అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాను. ఛాన్స్ వస్తే యెస్. కంపల్సరీ చేస్తారు. యెస్. ఓకే. అసలు శ్రీదేవి గురించి డిఫైన్ చేయాలి అంటే మీరేం జెప్తారు? శ్రీదేవి అంటే కనిపించే శ్రీదేవి వేరు. హ్మ్. ఫేస్ చేసే శ్రీదేవి వేరు. హ్మ్. స్ట్రగుల్ పడే శ్రీదేవి వేరు. హ్మ్. అసలు శ్రీదేవికి ఇంతుందా? ఇంత స్ట్రగుల్ పడిందా? ఇంత బాధలున్నాయా? అనేది ఇప్పటి వరకు కూడా 99% ఎవరికీ తెలీదు. హ్మ్. ఎప్పుడు నవ్వుతూ ఉంటది. ఎప్పుడు అరుస్తది. హ్మ్. ఏదైనా అంటే తిడతది.
కొడుతుంది. ఈ శ్రీదేవి చాలామంది చాలా వరకు అందరికీ ఇది మాత్రమే తెలుసు. కానీ దాని వెనకాల ఇంత ఉందా అనే విషయం ఎవరికీ తెలీదు. కానీ ఎప్పుడు ఉన్నా స్ట్రాంగ్గా ఉంటాను. ఏదైనా ఒప్పుకున్నాను అంటే దానికి ఖచ్చితంగా న్యాయం చేశాను. ఎంత బాధలో ఉన్నా, ఎంత ఇబ్బందిలో ఉన్నా, ఎంత సమస్యలో ఉన్నా ఆ ఫేస్లో ఆ బాధ అనేది కనిపించకుండా చేస్తాను. సో శ్రీదేవి అంటే ఇది. అసలు మీకు బాగా హట్ అయ్యి బాగా బాధపడి ఇబ్బంది పడిన సిచ్యువేషన్ ఏమైనా ఉంది అంటే ఇప్పటి వరకు అది ఎవరితో షేర్ చేసుకోకుండా మీలో మీరే సతమతమైన సిచ్యువేషన్స్ సందర్భం ఉన్నాయి. అంటే షేర్ ప్రతిదీ చేసుకుంటాను. అక్కతో అండ్ వదినతో ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నా లైఫ్లో సీక్రెట్స్ అంటూ ఏం లేవు. ఏమైనా ఉన్నాయి అంటే అది ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది. బాధపడ్డ సిచ్యువేషన్ ఏంటంటే నేను బాగా నమ్మిన వాళ్ళు, అంటే నా సొంతం అనుకున్న వాళ్ళు నన్ను చాలా బాధ పెట్టారు. దానికి 1 month వరకు నేను నార్మల్ కాలేకపోయాను, మనిషిలాగా బయటికి రాలేకపోయాను, ఎవరితోనూ షేర్ చేసుకోలేకపోయాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా వాళ్ళే నన్ను ఇలా అంటారా, నన్నే ఇంతగా మాట్లాడతారా నా గురించి అని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అది చాలా బాధాకరం. ఓకే. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మా పాప ఫంక్షన్ చేశాను. అప్పుడు అమ్మమ్మ, తాతయ్య మొత్తం నా ఫ్యామిలీ అంతా వచ్చి బాగా ఎంజాయ్ చేశారు. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది. అంటే వస్తారనుకున్నాను, బట్ రావడము అండ్ నా కూతుర్ని బ్లెస్ చేయడము, వాళ్ళు డ్యాన్స్ చేయడము, అంటే వాళ్ళ ఏజ్ని కూడా మర్చిపోయి వాళ్ళు ఎంజాయ్ చేయడము, అది ఇంకా నా లైఫ్లో దానికంటే హ్యాపీనెస్ ఇంకేముండదు. సో ఇప్పుడు మీలా ఎంతోమందికి డ్రీమ్స్ ఉన్నా ఇష్టాలున్నా ఇంట్లో వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి ఏమనుకుంటారో అని భయపడిపోయి ఇంట్లోనే ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు అమ్మాయిల్లో. పర్టికులర్గా అటువంటి వాళ్ళకు మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? అడ్వైస్ అంటే ఫస్ట్ మనం స్ట్రాంగ్ అవ్వాలి. అండ్ మనం స్ట్రాంగ్ అయితేనే అది పేరెంట్ వరకు వెళ్తుంది, బ్రదర్స్ వరకు వెళ్తాయి, సిస్టర్స్ వరకు వెళ్తుంది. సో వాళ్ళని మన మీద మన నమ్మకం ఉండేటట్టు వాళ్ళని చేసుకున్నాం అనుకోండి, సొసైటీతో పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళు సక్సెస్ అయినా తిడతారు, డౌన్ అయినా తిడతారు, హ్యాపీగా ఉన్నా తిడతారు, ఏడుస్తూ ఉన్నా తిడతారు. మొత్తానికి తిట్టడం అయితే కామన్. వాళ్ళు తిడుతున్న ప్రతిదాన్ని మనం బ్లెస్సింగ్గా తీసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఓకే. సో డాన్స్ ఇంత బాగా చేస్తున్నారు, ఇన్వాల్వ్ అయిపోయి విత్ స్టెప్స్తో అదరగొట్టారు. మరి ఏదైనా ఒక పాట పాడొచ్చు కదా మీ ఫ్యాన్స్ అందరి కోసం, ఒక చిన్న లైన్. పాట అంటే అందరూ ఇక్కడే ఉండండి, ఎవరు పారిపోకండి, పారిపోతారేమో అని. టూర్ లాక్ చేసింది ఏం కాదు. ఒక 2 lines అలా మీకు నచ్చింది ఎనీథింగ్. ఎంపిల్లో నాగులో నాగమలే తీగలో, ఎంపిల్లో నాగులో నాగమలే తీగలో, చీరగట్టిందిక్కడ చింగులు పోసిందెక్కడ, చీరగట్టిందిక్కడ చింగులు పోసిందెక్కడ, ఎంపిల్లో నాగులము, ఎంపిల్లో నాగులము. ఈ పాట పాడడానికి కూడా ఒక రీజన్ ఉంది. సో నా ఫ్రెండ్ ఉండేది స్వప్న అని, రీసెంట్లీ తను చనిపోయింది. తనకి ఎక్కడన్నా అవకాశం వస్తే ఫస్ట్ ఇదే పాట పాడేది. సో తన కోసమని ఇది నేర్చుకున్నాను. అందుకే ఇప్పుడు మీ ముందు అవకాశం వచ్చింది కాబట్టి పాడాను. ఓకే. సో ఎవరైనా అడిగారా అంటే పాటలు పాడడం కూడా ట్రై చేస్తే బాగుంటుంది అని? యా, ఈరోజే చాయిస్ వచ్చింది అవకాశము. మీ వాయిస్ కొంచెం డిఫరెంట్ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేసి సక్సెస్ అవుతారు అని, సక్సెస్ అవుతారను. అండ్ అల్లుడు అని పిలుస్తాను నేను, రమేష్ అనేసి, ఫోక్ సింగర్ రమేష్ అనేసి. తను కూడా ఆంటీ మీరు పాట పాడితే బాగుంటుంది, ఖచ్చితంగా నేను మీతో ఒక పాట పాడిస్తానని ఎప్పుడో చెప్పారు. అండ్ ఈరోజు కూడా కాల్ రావడం జరిగింది, అంటే వేరే వాళ్ళ త్రూ. ఒకవేళ వస్తే అవకాశం వస్తే ట్రై చేస్తాను. ఎవరు పారిపోకపోతే. ఎవరు పారిపోరు, తప్పకుండా అవకాశం ఇవ్వండి. శ్రీదేవి గారు పాడతారు, ఆంటీ అని పిలవకండి, అక్క అని పిలవండి. చాలా మంది ఉన్నారు, అమ్మ అని, నానమ్మ అని, అత్త అని పిలిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు ఎలా పిలిచినా నేను రిసీవ్ పలుకుతారు, సీరియస్ తీసుకోరు. ఏదైనా చెప్పాలనుకుంటున్నారా ఈ షో నుంచి మీ ఇంట్లో వాళ్ళకి కానివ్వండి, మీ క్లోజెస్ట్? మా ఇంట్లో వాళ్ళకి కాదు కానీ కామెంట్ పెట్టే వాళ్ళకి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో పార్టీస్ అనేది మనం పెట్టుకుంది, మనకి బై బర్త్ నుంచి మనకి ఏ పార్టీ మనకి రాలేదు. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, మూమెంట్ని బట్టి మనము చేంజ్ అవుతూ ఉంటాము. ఆ లెక్కకు చూసుకుంటే చాలామంది ఉన్నారు, అందులో నేను కూడా ఉన్నాను. మీరు కింద కామెంట్ పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టండి. ఎందుకంటే ఒక ఆడపిల్ల
ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఇల్లు, సంసారము, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ అన్నీ చూసుకొని బయటికొచ్చి ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది, ఒక ప్రోగ్రామ్ చేస్తుందంటే అంత ఈజీ గాదు. మీరు ఇచ్చే కామెంట్ వల్ల ఎవ్వరూ బాధపడకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ ఇంట్లో ఆడపిల్ల ఉంది. మీ ఇంట్లో గూడా ఒక అమ్మ ఉంటుంది. మీ ఇంట్లో గూడా ఒక చెల్లె ఉంది. ఎదుటి వాళ్ళని ఒక కామెంట్ చేసేటప్పుడు మీరు ఆలోచించి కామెంట్ చేయాలని ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాను. సో ఈవెంట్స్‌లో కూడా కమిట్మెంట్స్ ఉంటాయా? అంటే ఎక్కడికైనా ఎళ్తే డాన్సర్స్ అమ్మాయిలు అంటే చీప్‌గా చూడడము, ఎవరైనా మిస్‌బిహేవ్ చేయడము అలాంటివి ఫేస్ చేసారా? నేను ఫేస్ చేయలేదు. అండ్ నా దగ్గరికి రావాలంటే చాలామంది ఆలోచిస్తారు. ఆర్గనైజర్లు గానివ్వండి, కళాకారులు గానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, నా దగ్గరికొచ్చేసరికి చాలా ఆలోచించి మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు శ్రీదేవి అంటే ఏంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒకవేళ ఎదురైతే, ఒకవేళ ఇప్పటివరకు ఎదురు కాలేదు. ఇన్ కేస్ అయితే అక్కడికక్కడే అది వదిలేసి వచ్చేస్తాను. అలా కొన్ని సందర్భంలో అంటే స్టేజ్ మీద రెస్పెక్ట్ దొరకలేదని స్టేజ్ దిగి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే. యెస్. సో నచ్చే పని ఏదైనా రెస్పెక్ట్ ఉంటేనే చేస్తారు, లేకపోతే చేయరు. రెస్పెక్ట్ అండ్ నాకు నేను బెండ్ అయ్యి నాకు ఈరోజు ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది, నేను ఏం చేసినా సరే ఈ వర్క్ చేయాలి అని ఏ రోజు అనుకోలేదు. నాకు నచ్చి మనస్ఫూర్తిగా నేను అనుకుంటేనే అది చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. పిచ్చి పిచ్చి కమెంట్లు పెట్టే వాళ్ళకి చాలా స్మూత్గా కూల్గా వార్నింగ్ ఇచ్చారు కాబట్టి అలా పెట్టకండి, ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయండి. సో వాట్ ఎవర్ ఇవన్నీ చల్తా నడుస్తుంటాయి, ఏం పట్టించుకోకండి. బీ స్ట్రాంగ్, ఇంకా మంచిగా సక్సెస్ అవ్వాలి. ఇప్పుడు సింగింగ్ కూడా ట్రై చేస్తున్నారు కాబట్టి బాగా పాడాలి, ఇలానే అందరినీ ఎంటర్టైన్ చేయాలి అని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో మచ్.